బ్యారేజ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యారేజ్ ఎత్తును పెంచే విషయంపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ మహారాష్ట్ర సీఎం కు సీఎం రేవంత్ రెడ్డి కీలక లేఖ రాశారు. తెలంగాణలో పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయడం, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన తుమ్మడిహెట్టి బ్యారేజ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు వ్యవహారంపై మహారాష్ట్ర సర్కార్తో చర్చలు జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారికంగా ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ఆ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కోరారు. అందుకు అనుకూలమైన తేదీని తొందరగా ఖరారు చేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజాల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉంది. మొదటి ప్రతిపాదనలో భాగంగా ఈ తుమ్మడిహెట్టి బ్యారేజ్ ను 152 మీటర్ల ఎత్తు నిర్మించాలని భావించారు. 2016 ఆగస్టు 23వ తేదీన జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. అవసరమైన అనుమతులకు సహకారం అందిస్తామని కూడా మహారాష్ట్ర సర్కార్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పూర్తి చేయాలని ఇటీవలే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃసమీక్షించింది. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు ఇచ్చిన సూచనలతో ఒక అంచనాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. అందుకే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్ఆర్ఎల్ను పరిశీలించిన మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని సీఎం రేవంత్ వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుంటుందని లేఖలో ప్రస్తావించారు.